నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. చారు పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అంటే చాలామందికి వచ్చనుకోండి, కానీ నేను పెట్టే స్టైల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, మరి మీకు నచ్చితే ఎలా ఉందో. ఏమి లేదండి, కందిపప్పు పెద్ద గ్లాసు తీసుకున్నాను. తర్వాత కొంచెమే జీలకర్ర అనమాట. అంటే చిన్న గ్లాసు జీలకర్ర, చిన్న గ్లాసుడు ధనియాలు, దానికి సగంలో అంటే చిన్న గ్లాస్ సగమే మిరియాలు తీసుకొని మిక్సీ వేశానండి. ఇది ఇలా కందిపప్పు ఎక్కువ వేసి చారు పెట్టడం అంటేనండి, కట్టుచారు రుచి వస్తుందన్నమాట. కట్టుచారు అంటే ఏంటంటారా? ఏమి లేదండి, కందిపప్పు మనం ఉడకబెడతాం కదా పప్పు కోసం. ఆ పైన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళతోటి మనం చారు పెడితే ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చారు పొడితోటి వస్తుందన్నమాట. మరి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మంచి వాసన వస్తుంది కూడా చారు మరుగుతూ ఉండంగా.